అందరికీ నమస్కారం. కమెంట్ బై ఆర్కే న్యూ ఇండియన్ న్యూ థాట్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో చాలా భయంతో చాలా బాధతో చేస్తున్నాను. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు విని మీ ఒక అమూల్యమైన సలహాలు ఇవ్వాలి. మనం ఎట్లా ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యవస్థ ఎట్లా మనం ఇంకా బాగు చేయాలి అనే దానిపైన మాట్లాడబోతున్నాను. సో అందుకే నాకు ఫస్ట్ ఈ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మనం అనవసరంగా ప్రజల డబ్బు న్యాయ వ్యవస్థ మీద వేస్ట్ చేస్తున్నామా అని అనిపిస్తుంది. ఈ మాట అంటాను నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ న్యాయ వ్యవస్థలో మనము జడ్జిలకి వీళ్ళందరికీ పేమెంట్స్ ఇచ్చి వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి అవసరమా అనే కాడికి నాకు అనిపిస్తుంది. మరి నేను తప్పైతే నన్ను మీరు చెప్పాలి ఏ విధంగానే. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత బాధతో ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, నేను గత 2-3 రోజుల నుంచి న్యూస్ పేపర్స్లో కానివ్వండి ఛానల్స్లో కానీ చూస్తుంది ఏంటి అంటే, అవినీతికి వంతపాడిన ఐఏఎస్ అధికారులని. అంటే ఒక ఐఏఎస్ వ్యవస్థ కూడా ఒక పొలిటికల్ సిస్టంతో మింగిల్ అయిపోయి ఒక నాయకుడికి వాడి ఒక తృప్తి కోసమో లేకపోతే వాడి ఒక కళలో ఆనందం కోసమో అట్లాంటి వాళ్ళందరూ కలిసి అవినీతికి మొత్తం ఐఏఎస్ అధికారులే సహకారం అందించారనే న్యూస్ విన్న తర్వాత నిజంగా ఈ భారతదేశం ఏమైపోతుందన్న బాధతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఆ న్యూస్లో చూసింది ఏంటి అంటే, గతంలో కూడా అదే ఐఏఎస్లు తప్పులు చేస్తున్నారని చెప్పిన ప్రతిసారి కోర్టులంట వాళ్ళకి శిక్షలు వేయటం అంట, ఆ శిక్షల్ని వీళ్ళు వినపం చేస్తే మళ్ళీ దాన్ని సేవా శిక్ష కింద మార్చడం అంట. అంటే ఇది ఏంటి అసలు? ఇది ఏమన్నా ఒక పిల్లి ఎలక కొట్టుకున్నట్టు ఒక డ్రామాలాగా ఈ న్యాయ వ్యవస్థ తయారైంది తప్ప అసలు నిజంగా తప్పు ఎవడో పొట్టకూటి కోసం ఎక్కడో ఒక తప్పు చేస్తే వాడిని ఒకసారి జైల్లో వేస్తే వాడికి బెయిల్ గురించి మాట్లాడేటోడు ఉండడు. ఒక సామాన్యుడు చిన్న తప్పు చేస్తే వాడి మీద ఎన్నెన్నో సెక్షన్స్ పెడతారు. మరి ఇదే ఒక ఐఏఎస్లు చట్టాలు తెలిసిన వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ విన్నపాలు మళ్ళీ మన్నించటము, దానికి మళ్ళీ సేవా శిక్షలను వేయటము, ఇదేంటి ఈ డ్రామా ఏంటి అసలు? ఈ న్యాయ వ్యవస్థ అసలు ఇది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థేనా? అసలు ఈ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది నిజంగా వర్క్ చేస్తుందా? అసలు ఈ సిస్టమ్ని బేస్ చేసుకొని ఇన్ని కోట్ల మంది ట్యాక్స్లు కట్టి ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ శాలరీలు ఇచ్చి వాళ్ళకి మొత్తం సౌకర్యాలు కల్పించడం అవసరమా అని ఒక బాధతో వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అసలు ఆ అధికారులకి ఎక్కడన్నా భయం ఉందా న్యాయ వ్యవస్థ మీద? భయం ఉంటే వాళ్ళు ఇట్లా విచ్చలవిడిగా పొలిటికల్ నాయకులతో కలిసి ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ నడపాల్సిన అధికారులు కూడా బలిదగించి అవినీతి చేస్తున్నారని న్యూస్ వస్తున్నాయి. అంటే ఇక అసలు ఏమని మాట్లాడాలి? అంటే వాళ్ళకి ఉన్న ధైర్యం ఏంటి? మన న్యాయ వ్యవస్థ ఏం చేయదనే ధైర్యమే కదా. మన న్యాయ వ్యవస్థలో ఉన్న ఏదైతే ఈ లూప్ హోల్స్ అవే కదా వాళ్ళ ధైర్యం. మరి ఎందుకు న్యాయ వ్యవస్థలో ఉన్న వీళ్ళంతా జడ్జెస్ వీళ్ళంతా ఎందుకు అట్లా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు? తప్పుని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక తప్పుని చెప్పడానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు తీసుకుంటే ఈరోజు జరుగుతుంది ఇదే కదా. ఒక నాయకుడు జైలుకు పోయి వచ్చినోడిని వాడిని ముఖ్యమంత్రి అవడానికి కారణమైంది ఈ న్యాయ వ్యవస్థే. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొత్తం వ్యవస్థలు అందరూ నిర్వీర్యం అవడానికి కారణమైంది ఈ న్యాయ వ్యవస్థే. సరైన టైంలో ఒక శిక్షలు పడాల్సిన టైంలో పడకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడితనంగా ఎవరికి ఎన్ని అవకాశాలు కావాలంటే అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి ఏం సందేశం ఇచ్చారు ఈ న్యాయ వ్యవస్థ? ఈ న్యాయ వ్యవస్థ ఓన్లీ డేట్లు ఇవ్వడానికి కోసమే ఉంటుందా? అంటే తప్పు అని ఒప్పని ఇంకెప్పుడు చెప్పదా? సో వీటన్నిటిని మీద కూడా మనం తీవ్రమైన చర్చ చేయాల్సిన టైం ఆసనమైంది. ఎందుకంటే కొత్త భారతదేశంలో కొత్త చట్టాలు ఉండాలి, కొత్త ఆలోచనలు ఉండాలి. దీన్ని ఎవరో ఒకరు మాట్లాడకుండా ఉన్నంత వరకు మనం న్యాయ వ్యవస్థ మీద కామెంట్ చేయకూడదు. న్యాయ వ్యవస్థ ఎందుకు కామెంట్ చేయకూడదు? ప్రజలు కట్టిన పన్నులతో శాలరీలు తీసుకుంటున్నారు. అన్ని వ్యవస్థల పైన మనం ఎట్లయితే మాట్లాడే హక్కు ఉందో మనకి న్యాయ వ్యవస్థ పైన కూడా తీర్పులపైన మాట్లాడకూడదు. కానీ వాళ్ళు చేసే ప్రాసెస్ మీద డెఫినెట్గా క్వశ్చన్ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఎందుకంటే సామాన్యుడికి ఒక న్యాయం, డబ్బున్నలకు ఒక న్యాయం. ఏంటిది ఇది? చట్టం తన పని చేసుకుని పోతుంది. ఎక్కడ చేసుకుని వెళ్తుంది తన పని? దాన్ని ఎక్కడ తీసుకుని వెళ్తుంది? ఏ చట్టం ఎక్కడైనా తప్పని చెప్తుందా? ఏ రాజకీయ నాయకుడికైనా ఇన్ని ఏళ్లలో ఒకళ్ళు తప్పు చేశారని వాడి మీద ఛార్జ్షీట్లు వేస్తారు, ఇష్టం వచ్చినట్టు టైం ఇచ్చుకుని పోతారు. ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడి నుంచి తీసుకున్నారా? రికవరీ ఏమైనా అమౌంట్ తీసుకున్నారా? ఒకవేళ తీసుకున్నప్పుడైనా కూడా రాజకీయ నాయకుడు బతుకున్నప్పుడు వాడికి ఏమైనా శిక్షలు పడుతున్నాయా? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత రికవరీలు చేసుకుంటారు. ఏం ఉపయోగం? అది కాదు.
అందుకు కాదు ప్రతి ఒక్కరికి ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి దాంట్లో దుల్లసుకులు తెలిసిన వాళ్ళు అంతా బలి తెగించి విచ్చలవిడితనంగా వాళ్ళు ఇన్ని అక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది. ఇంకా మన న్యాయ వ్యవస్థలోనే ఇట్లా ఉంటే ఇంకా మనం ఇండియాలో భారతదేశం అభివృద్ధి చెందాలి లేకపోతే అది ఇంకా బాగుపడాలంటే ఎట్లా బాగుపడుతుంది? సో అందుకోసమే నేను ప్రతి ఒక్క సామాన్య పౌరుణ్ణి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, దయచేసి మనందరం కలిసికట్టుగా ఈ న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు రావాలి. ఇంత టైం ఇవ్వకూడదు. ప్రతి దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ టైం కల్లా ఈ ఒక కేసు గురించి ఎంక్వైరీ జరగాలి, ఈ టైం కల్లా ఈ విషయం పైన కరప్షన్ అనేది లేకుండా చూడాలి, ఇక్కడ కరప్షన్ జరిగితే ఇమీడియట్ ఎంత పెద్ద అధికారి అయినా సరే వాడికి ఇమీడియట్ శిక్షలు పడాలి అనే ఒక భయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు న్యాయ వ్యవస్థ పట్ల భయం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి తప్పులు చేయరు. సో అందుకోసం ప్రతి ఒక్కళ్ళు నేను మళ్ళీ కోరేది ఏంటి అంటే, మన న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అట్లనే మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.